ప్రార్థన చేసుకొని ఉదయకాల సమయంలో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ సన్నిధిలో చేరి నేను స్తుతించటకు, ఆరాధించటకు ప్రభువా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను, క్రమముగాను, నీకు మహిమకరంగాను జరిగించుకోండి. ప్రతి విధమైన ఆటంకము, అవరోధము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తామంటున్నాం. ప్రభా, మీరే కృప చూపించి నడిపించమని ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయండి. పాటల ద్వారా ప్రభా నిన్ను స్తుతించటకును, వాక్యము చేత ప్రభా మేము బలపరచబట్టకును మీరు కృప చూపించమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి 6 వచనాలండి. లాస్ట్ వచనం అందరూ కలిపి చదువుకుందాం. మీ హృదయమును కలవరపడిన కూడి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారో నా యందును విశ్వాసం ఉంచుడి. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా అందరు కలిపి చదువుకున్న 6వ వచనం. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యుద్ధకు రాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన ఇంట్లో దీవించినగా. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేను లాస్ట్ వీక్ ఇరుకు మార్గం గురించి మాట్లాడటం జరిగింది. ఎందుకు ఇరుకు మార్గంలో ప్రవేశించాలి, ఆటోమేటిక్గా మనము ఇరుకు మార్గంలో మనం ప్రవేశించము, మనము నిర్ణయం తీసుకుంటే తప్పితే అనేటువంటి విషయాన్ని నేను మాట్లాడటం జరిగింది. ఈ వారం దానికి కొనసాగింపుగా ఎందుకు ఇరుకు మార్గంలో మనం ప్రవేశించాలి, ఇరుకు మార్గంలో ప్రవేశించడాన్ని బట్టి మనకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి అనేటువంటి దాన్ని ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. సో దీనికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే ఫాదర్స్ హౌస్, దేవుని గృహము, లేదంటే దేవుడు నివసించేటువంటి స్థలము అనేటువంటిది ఉదయకాల సమయంలో మనము ధ్యానము చేయటానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన జీవించేటువంటి క్రమంలో, పరిచర్య చేసేటువంటి క్రమంలో చాలాసార్లు ఆయన క్లెయిమ్స్ చేశారు. నేనే దేవుణ్ణి, లేదంటే నేనే మార్గాన్ని, లేదంటే నేను వెలుగును, లేదంటే జీవాహారాన్ని నేనే, అంటే ఇటువంటి క్లెయిమ్ స్టేట్మెంట్స్. ఆ క్లెయిమ్ స్టేట్మెంట్స్ ఎందుకంటే ఇట్ షోస్ ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని చూపించేటువంటి అనేక క్లెయిమ్స్లో ఈరోజు మనం చదువుకున్నటువంటి ఒక క్లెయిమ్ కూడా మనం ఆలోచిస్తే యేసు ప్రభువారు ఇచ్చినటువంటి ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్. ఆయన అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. సర్వసాధారణంగా ఈ లోకంలో మనం ఎప్పుడు దారి తప్పుతాం, వెన్ డు వి లూజ్ అవర్ వే అనేటువంటిది కనుక మనం ఆలోచిస్తే సర్వసాధారణంగా 2 సందర్భాల్లో మనము ఏమంటారు దారి తప్పటానికి అవకాశం ఉంది.
మొట్టమొదటిది ఏంటంటే, నీకు ఎక్కడ వెళ్ళాలో నీకు తెలియనప్పుడు, వెన్ యూ డోంట్ నో యువర్ డెస్టినేషన్ వేర్ యు ఆర్ గోయింగ్. మగవాళ్ళకి ఇది బాగా అలవాటు. ఎక్కడికి వెళ్తున్నారండి అంటే, అట్టా వెళ్తున్నాను అంటాడు అంతే. అట్టా వెళ్తున్నాడు అర్థం ఏంటంటే, ఆడెక్కడికి వెళ్తున్నాడో అర్థం కావట్లేదు అని అర్థం. ఆ మాట మీ కదా. పిల్లలు కూడా అదే పని చేస్తారు. యవనస్తులు ఏం చేస్తారు, మన మగపిల్లే, ఆడపిల్ల కనీసం కొంచెం భయపడి చెప్తారు పలానా చాటకే వెళ్తామని. కానీ మగపిల్ల ఏమంటారు, ఇప్పుడు అట్టా వెళ్ళొస్తానమ్మా అంటాడు. అట్టా వెళ్ళి వస్తానంటే అర్థం ఏంటి, వాడికి తెలియదు ఆడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఇంకా వాడి డెస్టినేషన్ లేదు వాడికి. అంటే వాడు కాళ్ళు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తాయి. మగవాళ్ళకేమో బండి ఎటు నడిపిస్తే అటు పోద్ది. అంటే నా అర్థం ఏంటంటే, వెన్ యూ డోంట్ నో యువర్ డెస్టినేషన్, నువ్వు దారి తప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఇంట్లో నుండి బయలుదేరుతున్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియకపోతే ఎక్కడికి వెళ్తాను? అవునంటారా కాదంటారా? నేను హైదరాబాద్ వెళ్ళాలా, లేదా విజయవాడ వెళ్ళాలా, లేదా శ్రీకాకుళం వెళ్ళాలా? ఇవన్నీ ఇంట్లో బయలుదేరినప్పుడే ప్లాన్ ఉంటుందా? బయలుదేరిన తర్వాత ప్లాన్ చేస్తాం మనం? చెప్పండి, డెస్టినేషన్ ఎప్పుడు ప్లాన్ చేస్తాం మనం? వెళ్ళకముందే మనం ముందే ప్లాన్ చేస్తాం. అంతేగాని బయలుదేరిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తుంది తెలియదండి, హైదరాబాద్ వెళ్ళొచ్చు, లేదంటే అప్పుడు నా బుద్ధి పుడితే నేను శ్రీకాకుళం వెళ్ళొచ్చు, లేదంటే వర్షాలు చన్నా అనుకోండి, ఇదేంటారు బాబు వీడికి ఏమైంది అనుకుంటారు. దాని అర్థం ఏంటి? హీ డజంట్ నో వేర్ హీస్ గోయింగ్. సో ఆబ్వియస్గా వాడు ఎక్కడికి వెళ్తాడో వాడికి డెస్టినేషన్ లేనప్పుడు గ్యారంటీగా దారి తప్పుతాడు 100%. అందుకనే జాగ్రత్త వినండి. మీ అబ్బాయి కనుక అట్టా వెళ్ళి వస్తానంటే మీరు వెంటనే జాగ్రత్త పడండి. దాని అర్థం ఏంటి, ఆ డెస్టినేషన్లో ఒకటి వెళ్తున్నాడు, కొంచెం దారిలో పెట్టండి. నా మాట మీకు అర్థమవుతుందా? మీ ఆయన కనుక అట్టా వెళ్ళి వస్తాను నీకెందుకు అన్నాడు అనుకో, దాని అర్థం ఏంటి, దారిలో పెట్టండి. కారణం ఏంటంటే వాడి డెస్టినేషన్ ఆడు తెలియదు. సో ఆబ్వియస్గా డెస్టినేషన్ తెలియకుండా అడుగు బయట పెట్టేవాడు వాడు తప్పుడు మార్గంలోనే ప్రయాణం చేస్తాడు. సో వాడికి డెస్టినేషన్ తెలియకపోయినా ఉండొచ్చు, డెస్టినేషన్ చెప్పడం ఇష్టం లేకపోయినా ఉండొచ్చు. ఈ రెండు సందర్భాల్లో ఎందుకు వాడు డెస్టినేషన్ చెప్పడానికి ఇష్టపడ్డు? బికాజ్ హీ నోస్ దట్ ఈస్ గోయింగ్ టు డూ ఏ రాంగ్ థింగ్. ఏమా నువ్వు సరైన పని చేసేవాడు అయితే ఎక్కడికి వెళ్తావో చెప్పడానికి నీ భయం ఎందుకు? సో ఎక్కడికి వెళ్తున్నావో చెప్పడానికి నీకు భయం లేదంటే, నీకు ధైర్యము లేదంటే, లేదంటే నీకు ఇష్టం లేదంటే, ఆబ్వియస్గా వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఈజ్ సంథింగ్ నాన్ సెన్సికల్. నువ్వు మైండ్ ఉన్నాడు అయితే, నువ్వు నిజంగా సరైన పని నువ్వు చేయాలనుకున్న వాడివి, నీ గమ్యం ఏంటో తెలిసి నువ్వు అడుగు బయట పెడతావు. సో ఆబ్వియస్గా వెన్ యూ డోంట్ నో యువర్ డెస్టినేషన్ ఏమవుతుంది, యూ కెన్ గో ఎనీవేర్, నీకు దారే ఉండదు. సో అది ఒక మార్గం. రెండోది కనుక మనం గమనిస్తే, మనకి డెస్టినేషన్ తెలుసు కానీ డైరెక్షన్స్ తెలియవు. మనలో చాలామందికి ఇదే ప్రాబ్లం. అర్థమవుతుందా? జీపీఎస్ ఉంటుంది, కొన్నిసార్లు జీపీఎస్ స్వరం మనము వినకపోవచ్చు. సో లైఫ్లో మెజారిటీ ప్రాబ్లం ఏంటంటే, యు నో యువర్ డెస్టినేషన్ బట్ యు డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్. నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి నీకు తెలియదు అనుకోండి అమ్మా. నీకు డెస్టినేషన్ ఉంది, పలానా ప్రాంతంకి వెళ్ళాలి, పలానా ప్రదేశానికి వెళ్ళాలి, పలానా ఊరు వెళ్ళాలి, నీకు తెలుసు. కానీ ఆ ఊరికి ఎట్లా వెళ్ళాలో నీకు డైరెక్షన్స్ లేవనుకో, అప్పుడు ఏమవుతుంది? దారి తప్పుతావా, దారి తప్పవా? దారి తప్పుతావు. సో ఈదర్ వే మనం గనక గమనిస్తే, లైఫ్లో నార్మల్ ప్రాక్టీసెస్లో ఈ రెండు సినారియోస్లో కూడా ఆబ్వియస్గా యూ విల్ లూజ్ యువర్ వే, నీ మార్గము కోల్పోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒకటి నీ డెస్టినేషన్ తెలియనప్పుడు, రెండోది నీ డెస్టినేషన్ తెలిసినప్పటికీ కూడా దాని డైరెక్షన్ తెలియనప్పుడు. ఎందుకంటే యేసుప్రభువారు ఈ పాసేజ్లో రెండు ఇస్తున్నాడు. ఆయన డెస్టినేషన్ ఇస్తున్నాడు, ఆ డెస్టినేషన్ చేరుకోవటానికి డైరెక్షన్ ఇస్తున్నాడు. కాబట్టి మన జీవితాలు ఏ గురిని, ఏ గమ్యాన్ని కలిగి
మనం జీవించాలో చెప్తున్నాడో, ఆ గురిని చేరుకోవటానికి ఏ డైరెక్షన్ తీసుకోవాలో కూడా చెప్తా ఉన్నాడు. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ దీస్ టూ థింగ్స్. ఒకటి, వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్. రెండోది, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఇన్ విచ్ యు ఆర్ రీచింగ్ యువర్ డెస్టినేషన్. నీ గమ్యస్థానం ఏంటి అనేటువంటిది మొట్టమొదటి విషయం అయితే, ఆ గమ్యస్థానాన్ని నువ్వు చేరుకోవడానికి నువ్వు తీసుకునేటువంటి డైరెక్షన్స్ ఏంటి అనేటువంటిది ఉదయకాల సమయంలో మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు మనము ఈ రెండు విషయాలు కనుక్కోవాలి? వాట్ ఈజ్ అ నెసెసిటీ? ఎందుకు మనము డెస్టినేషన్ తెలుసుకోవాలి, ఎందుకు మనము డైరెక్షన్స్ తెలుసుకోవాలి అని అంటే గనక, ప్రధానంగా దేర్ ఈజ్ ఎ ట్రబుల్ ఇన్ అవర్ హార్ట్. మనందరి జీవితంలో కూడా కలవరం అనేటువంటిది ఉంది. ఉదయకాల సమయంలో మనం అందరం ఇక్కడ కూర్చున్నప్పటికీ మనందరి జీవితంలో కూడా కలవరం ఉంది. దేని గురించి కలవరం ఉంది? వాస్తవం గురించి కలవరం ఉంది. ఏంటా వాస్తవం? ఒకటి, నీ కళ్ళ ముందు కనపడేటువంటి నీ జీవితం. యు ఆర్ ట్రబుల్డ్ అబౌట్ యువర్ లైఫ్, ఈజంట్ ఇట్ నాట్? చెప్పండి, ఈరోజు కలవరబెట్టేది ఏంటి నీ జీవితంలో? నీ జీవితమే నేను కలవరపడుతుంది. అవునంటారా కాదంటారా? నీ కుటుంబం నేను కలవరపెడతా ఉంది, నీ పిల్లల పరిస్థితి నిన్ను కలవరపెడతా ఉంది, నీ ఆరోగ్య పరిస్థితి నిన్ను కలవరపెడతా ఉంది. సో యువర్ లైఫ్ ఈజ్ ట్రబులింగ్ యూ. అది ఒక విషయం. రెండోది, దాని మించి నీ ముందు ఇంకొకటి బూచిలా కనపడతా ఉంది. ఏంటో తెలుసా? నీ మరణం. సో దేర్ ఆర్ టూ థింగ్స్ దట్ ఆర్ ట్రబులింగ్ అవర్ హార్ట్స్. మన జీవితాన్ని కలవరపెట్టేటువంటి యథార్థమైనటువంటి రెండు విషయాలు ఉన్నాయి. ఈ రెండు విషయాలు మన కళ్ళ ముందు ఎప్పుడు కూడా అవి టెన్షన్ని క్రియేట్ చేస్తాయి. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో మనకి తెలియదు. లైఫ్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో మనకు తెలియట్లేదు. సో బికాస్ ఆఫ్ ద లైఫ్ యు ఆర్ ట్రబుల్డ్ ఇన్ యువర్ హార్ట్. రెండోది కనుక గమనిస్తే, యు ఆర్ గోయింగ్ టు డై విచ్ ఈస్ ట్రబులింగ్ యువర్ హార్ట్. నువ్వు ఎంత జాగ్రత్త పడినా, నువ్వు ఎంత ప్రయాసపడినా, నువ్వు ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా, నీవు ఎదుర్కోవాల్సినటువంటి ఒక కఠోరమైనటువంటి వాస్తవం ఏంటంటే, ఒకానొక దినమున నువ్వు మరణించబోతా ఉన్నావు. అందుకనే గమనించారా, మన జీవితాల్లో మరణము యొక్క ఆలోచన వచ్చిన ప్రతిసారి మన హృదయాలు కలవరపడతాయి. బాబు సత్యనారాయణ బుద్ధి లీడ్ చేసేప్పటికి రెండు విషయాలు కలవరపెట్టాయని ఆయన చెప్పాడు కదా. మొట్టమొదటిది, చచ్చిపోతానేమో అనుకున్నాడు. నువ్వెట్ట అనుకుంటావు చచ్చిపోతాదని? నీ వయసు ఏంటి, నువ్వేంటి అని అంటానికి లేదు అని అంటాను. గాన్ దోస్ డేస్. నేను మీకు చాలాసార్లు చెప్పానమ్మా, ఈరోజు వయసును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ఏమి లేదు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ టైం. అవునా కదా? సో మళ్ళా నిన్న ఏమొచ్చిన వార్త, నేను ఫోన్ చేశా, నీకు తెలుసా అని. అన్న నాకు పొద్దున్నే తెలుసా అన్నాడు. నేను ఎప్పుడో, నాకు మధ్యాహ్నం అర్థమైంది, ఎవరో ఇట్లా పలానా ఎంప్లాయీ అంట. ఓఎన్జీసీ అనగానే ముందుకు సచ్చాను గుర్తుకొచ్చాడు. అవునా కదా? సో ఇప్పుడు మార్నింగ్ చాలా హెవీగా ఉన్నాడు తెచ్చినాడ. ఎందుకు? ఈ వారంలో 2 సార్లు డెత్ని ఎన్కౌంటర్ చేశాడు ఆయన. మీకు కనపడిందా? సత్యనారాయణ చాలా హెవీ కనపడుతున్నాడు. మీకు అర్థం కాలేదా? ఆయన షేరింగ్ అంతా చాలా హెవీగా ఉంది వాళ్ళు. ఎందుకు? ఎవరు మాట్లాడరేంటమ్మా? కలవరపడుతుంది. ఎందుకు కలవరపడుతుంది? హృదయం ఎందుకు కలవరపడుతూ ఉంది? ద రియాలిటీ ఆఫ్ డెత్. చూసారా? అంటే మనము అఫ్కోర్స్ ప్రభువు నమ్ముకున్నటువంటి వాడు కలవరపడేటువంటి ఇంటెన్సిటీ వేరు, ప్రభువు నమ్ముకున్న మనము కలవరపడేటువంటి ఇంటెన్సిటీ వేరు. కానీ మనం ప్రభువుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఈ రెండు విషయాలు ఎప్పుడు కూడా మనం భయపెడతానే ఉంటాయి. దిస్ ఈజ్ ద రియాలిటీ. మన జీవితంలో ఎప్పుడు జీవితం యొక్క వాస్తవం మన కళ్ళ ముందు కనపడినప్పుడు యు ఆర్ వెరీ మచ్ ట్రబుల్డ్. అదేదైనా కావచ్చు, నీ జీవితం గురించి కావచ్చు, నీ పిల్లల గురించి కావచ్చు, నీ కుటుంబం గురించి కావచ్చు, నీ చదువు గురించి కావచ్చు, నీ జాబ్ గురించి కావచ్చు,
లేదంటే నీ పిల్లల పెళ్లి గురించి కావచ్చు, వాట్ ఎవర్, నీ పెళ్లి గురించి కావచ్చు. అంటే వాట్ ఎవర్ మే బి ద సినారియో, వెన్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్ స్టాండ్స్ బిఫోర్ యూ, వీఆర్ ఆబ్వియస్లీ వీఆర్ ట్రబుల్డ్ ఇన్ అవర్ హార్ట్స్. మన జీవితంలో మనం కలవరం చెందుతాం. రెండోది, మన మరణం అనేటువంటిది, లేదంటే మరణము అనేటువంటి వాస్తవము ఎప్పుడు మన కళ్ళ ముందు కనపడినా కానీ మనకు తెలియకుండానే కలవరం వస్తుంది. అవునంటారా కాదంటారా? మన కుటుంబంలో ఎవరు చనిపోయినా, లేదంటే మనకు తెలిసిన వాళ్ళు చనిపోయినా, లేదంటే మన ఫ్రెండ్స్ చనిపోయినా, మన కొలీగ్స్ చనిపోయినా, సో మన జీవితంలో అనేక సార్లు మన ముందు డెత్ అనేటువంటిది ఒక రిమైండర్గా కనబడతా ఉంటుంది. ఆ డెత్ను చూస్తున్నప్పుడల్లా నీ డెత్ నీ కళ్ళ ముందు కనబడుతుంది. అవునంటారా కాదంటారా? నేను ఎందుకంటే మెమోరియల్ సర్వీస్లో చనిపోయిన వాడి గురించి కాదండి మెమోరియల్ సర్వీసు, బ్రతికున్న మన కొరకు మెమోరియల్ సర్వీసు. కారణం ఏంటంటే చనిపోయాడు, ఆడి వెళ్ళిపోయాడు, వాడి డెస్టినేషన్ గాన్ కేస్. వాడు ప్రభు నమ్ముకుంటే దేవుని దగ్గరికి వెళ్తాడు, ప్రభు నమ్ముకుంటే నరకానికి వెళ్ళిపోతాడు. ఇక వేరే ఇంటర్మీడియట్ ప్లేస్ ఏం లేదు అక్కడ. ఆఫ్టర్ డెత్ యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ యువర్ డెస్టినేషన్. కానీ ఇప్పుడు దేవుడు మన కళ్ళ ముందు ఎందుకు మరణం అనేటువంటి వాస్తవాన్ని ఒక గుర్తుగా పెట్టాడు, ఎందుకు ఒక రిమైండర్గా పెట్టాడు? టు థింక్ అబౌట్ యువర్ ఓన్ డెత్. నీ మరణం ఎట్లా ఉండబోతుందో ఎప్పుడైనా ఆలోచించావా? నీ ముగింపు ఎట్లా ఉండబోతుందో ఎప్పుడైనా ఆలోచించావా? నీ మరణము తర్వాత ఏం జరగబోతుందో అనే సంగతి ఎప్పుడైనా ఆలోచించావా? మరణం యొక్క వాస్తవం నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు అది నీ హృదయాన్ని కలవరబెట్టట్లేదా? సో ఆబ్వియస్గా ఈ రెండు విషయాలు కూడా మనల్ని కలవరబెడతాయి. ఆ మాటకొస్తే యేసుప్రభువు వారు ఈ స్టేట్మెంట్ ఇవ్వటానికి, మీ హృదయాలు కలవరపడమాకండి అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వటానికి దేర్ ఇస్ ఏ బ్యాక్గ్రౌండ్ టు దట్. ఈ సంఘటన అంతా ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిది కనుక గమనిస్తే, యేసుప్రభువు వారు ఆయన ఇంకా సిలువ వేయబట్టానికి కొద్ది క్షణాల ముందు, అంటే ఆయన అప్పగించబడక ముందు, ఆ రాత్రి శిష్యులతో పాటు ప్రభు బల్ల తీసుకున్నాడు. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ప్రభు వాళ్ళతో మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. అప్పటికే వాళ్ళు చాలా కలవరపడుతున్నారు. ఎందుకు కలవరపడుతున్నారు అనేటువంటిది గనక మనం గమనిస్తే, యేసుప్రభువు వారు కొన్ని విచారకరమైనటువంటి వార్తలు వాళ్ళకి తెలియజేశాడు. ఏమండి, కలవరం ఎప్పుడు వస్తుంది? న్యూస్ను బట్టి. అవునా? సో యేసుప్రభువు వారు కూడా కొంత న్యూస్ చెప్పాడు వాళ్ళకి. ఆ న్యూస్ను బట్టి వాళ్ళు కలవరం చెందారు. ఏ న్యూస్ చూడండి, 13వ అధ్యాయం 21వ వచనంలో యేసుప్రభువు వారు ఏమన్నాడు? యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. మొట్టమొదటి బాంబు యేసుప్రభువు వారు పేల్చాడు. ఏంటో బాంబు? మీలో ఒకడే నన్ను అప్పగించబోతా ఉన్నాడు. అంటే యేసుప్రభువు వారి యొక్క జీవితంలో బిట్రేయల్ అనేటువంటిది ఎంత ఘోరమైందంటే, నీ సొంత వాడే నేను అప్పగించబోతా ఉన్నాడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? జూలియస్ సీజర్ గురించి చరిత్రలో రాయబడింది. చాలా అల్లారు ముద్దుగా బ్రూటస్ని పెంచుకున్నాడు పిల్లలు లేకపోతే. కానీ ఒకానొక దినమున ఆ బ్రూటస్ ఏం చేస్తాడు తెలుసా? కత్తి తీసుకొని పొడి చేస్తాడు జూలియస్ సీజర్ని. అప్పుడు వాడు ముఖంలో చూసి అంటాడు, బ్రూటస్ నువ్వా అని చెప్పి చచ్చిపోయాడు. అంటే ప్రపంచంలో ఏ రోజు కూడా తాను పెంచుకున్నటువంటి తన కొడుకే తనని చంపుతాడు అనే విషయాన్ని ఏ రోజు కలగనలా. ప్రపంచాన్ని ఏలినటువంటి చక్రవర్తి తట్టుకోలేకపోయాడు. ఒరే, బయటోడు చంపితే ఇంకో రకంగా ఉండేదిరా, నువ్వు నాతో నేను నిన్ను పెంచానురా, నిన్ను పోషించానురా, ఇంతవరకు నిన్ను చదివించానురా, నువ్వు నన్ను చంపుతావా? నా మాట మీకు అర్థమవుతుందా? షాజహాన్ ఏం చేశాడు మీకు తెలుసా? షాజహాన్ తాజ్మహల్ కట్టిన తర్వాత ఏం జరిగింది? ఔరంగజేబు షాజహాన్ని జైల్లో పెట్టాడు. జీవితంలో షాజహాన్ ఒక్కసారి కూడా
తాజ్మహల్ దగ్గరికి వెళ్ళా. ఎంతో అల్లారు ముద్దుగా తన భార్యను ప్రేమించి ఆయన ఏదైతే తాజ్మహల్ కట్టాడో అది కట్టిన వెంటనే ఔరంగజేబు తిరుగుబాటు చేసి ఒక లేవనెత్తి ఏం చేశాడు? షాజహాన్ని జైల్లో పెట్టాడు. 13 సంవత్సరాలు తండ్రిని జైల్లో పెట్టాడు. తాజ్మహల్ని చూస్తా 12 సంవత్సరాలు జైల్లో ఉండి షాజహాన్ చచ్చిపోయాడు. అమ్మా, ఈ జీవితంలో వాస్తవాలు గుర్తెచ్చుకోండి. నీ కొడుకు కాదు, నీ కూతురు కాదు, నీ తండ్రి కాదు, నీ భార్య కాదు, నీ స్నేహితుడు కాదు, ఎవడైనా నిన్ను కూలదోయగలడు. జాగ్రత్త. ఆశలు పెంచుకోమాక, అనురాగాలు పెంచుకోమాక. బీ కేర్ఫుల్, బికాజ్ ఎనీ టైమ్ యూ కెన్ బి బిట్రేడ్. ఎప్పుడైనా కానీ నువ్వు అప్పగించబడటానికి అవకాశం ఉంది. నీ సొంత వారే నేను అప్పగించవచ్చు. బట్ ఎనీహో, సో యేసు ప్రభువారు మొట్టమొదటి బాంబు పేల్చాడు. ఏమన్నాడు? మీలో ఒకడు నన్ను అప్పగించును. తర్వాత 33వ వచనం దగ్గరికి రండి. యేసు ప్రభువారు ఇంకో బాంబు పేల్చాడు. ఏమన్నాడు? పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదుగుదురు, నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. సో రెండో బాంబు పేల్చాడు. ఏమన్నాడు? నేను వెళ్తున్నాను, నా డెస్టినేషన్ ఆల్రెడీ యేసుప్రభు డెస్టినేషన్ తెలుసు, యేసుప్రభు వారికి డైరెక్షన్ కూడా తెలుసు. సో ఇప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నాడు? నా డెస్టినేషన్కి నేను వెళ్తున్నాను. సో ఈ ప్రాసెస్లో ఏం జరగబోతా ఉంది? నా నుండి మీకు ఎడబాటు జరగబోతా ఉంది. ఇప్పుడు జాగ్రత్త వినండి. తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎవరు లేరు? యేసుప్రభు ఉండబోట్లే. ఇప్పటిదాకా 30 సంవత్సరాలు యేసుప్రభు వారు భూలోకంలో ఉన్నాడు. తర్వాత 3.5 సంవత్సరాలు వీరితో పాటు ఆయన నివాసం చేశాడు. ఫర్ ద ఫస్ట్ టైం నౌ జీసస్ ఈజ్ గోయింగ్ టు లీవ్ దెమ్ ఆల్. ఎట్లా ఉంటుంది? సో రెండో బాంబు పేల్చాడు. ఏమని? నేను వెళ్తున్నాను, మీరు వెళ్ళలేరు. సరే మూడో బాంబు పేల్చాడు. ఎందుకంటే ఎవరున్నారు 12 మందిలో? ఆల్రెడీ ఒకడు వెళ్ళిపోయాడు బయటికి, మొక్క పుచ్చుకొని ఒకడు వెళ్ళిపోయాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. యేసుప్రభు చెప్పాడు, అరే నువ్వు చేసే పని వెంటనే చేశారా, టైం వచ్చింది, యు గో హెడ్ అన్నాడు. సో వాడు బయటికి వెళ్ళిపోయాడు. ఎంతమంది మిగిలారు? సో 11 మందిలో బిగ్ మౌత్ ఎవరు? పేతురు అన్న. చూసారా, మళ్ళీ పేతురు అన్న మాట. అసలు 14వ అధ్యాయంలో యేసుప్రభు వారు మొట్టమొదటి స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే పేతురు అన్న మాటలే. కొన్నిసార్లు పేతురు అన్న మాటలు కలవర పెడతాయి. సరే చూడండి, సీమోను పేతురు ఏమన్నాడు అక్కడ? ప్రభువా నీవెక్కడికి వెళ్తున్నావా అని ఆయన అడుగక ఇప్పుడు నిలదీశాడు కదా. యేసు ప్రభు నిలదీయగలిగాడు ఒక్కడే. ఎవరు? పేతురు అన్న. నిజానికి పేతురు పెద్దోడు. బహుశా అందుకే యేసు ప్రభు వారు పేతురు గౌరవం ఇచ్చి ఉంటాడు, ఎందుకంటే వయసులో పెద్దోడు కదా. అందుకని ఈయన వయసులో పెద్దోడు కాడు, ముందు ఎప్పుడు ప్రశ్నలు ఈయనే ముందు అడిగేవాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో మిగతా వాళ్ళందరూ కుర్రోళ్ళు, ఈయన పెద్దోడు కదా. కాబట్టి ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? ప్రభువా నీవెక్కడికి వెళ్తున్నావని అడగ యేసు, నేను వెళ్ళు చోటకి నీవిప్పుడు నా వెంట రాలేవు. ఇక జాగ్రత్త వినండి, తెలుగులో మనకి ట్రాన్స్లేషన్ చాలా అద్భుతంగా ఉంది. నేను వెళ్ళు చోటని చాలా మర్యాదగా ఉంది. ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసా, లేదంటే గ్రీక్లో ఏముంటుందో తెలుసా? ఐ ఆమ్ డిపార్టింగ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను. అది యేసుప్రభు వారు అంది. తెలుగులో మనకు వచ్చే పాలిష్గా ట్రాన్స్లేట్ చేయబడింది. సో ఇప్పుడు ఏమన్నాడు అక్కడ ప్రభువు? నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను అంటే ఒరిజినల్ లాంగ్వేజ్లో కనుక మీరు గమనిస్తే ఆయన అన్న స్టేట్మెంట్ ఇది, నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను, నీవిప్పుడు నా వెంట రాలేవు. అంటే నువ్వు ఇప్పుడే చచ్చిపోవు, ఇంకా నీ టైం ఇప్పుడు చచ్చిపోవడానికి కాదు, కానీ తర్వాత చచ్చిపోతావు. ఇప్పుడు మీకు అర్థమైందా స్టేట్మెంట్? పేతురు అన్న ఎరకబోయి అడిగాడు, ప్రభువా ఆయన వెళ్ళేవాడు కామకి వెళ్ళనియొచ్చుగా, ఆయన వెళ్తాడన్నాడు కదా, వెళ్ళనియచ్చుగా.
కొద్దిసార్లు ప్రశ్న అడిగి ఇరుక్కుంటావు, జాగ్రత్త. నా మాట కదా, ప్రభు ఎక్కడికి వెళ్తున్నావు అనగానే ప్రభు అన్నాడు, ఏమన్నాడు? నేను ఇప్పుడు చచ్చిపోవడానికి వెళ్తున్నాను, నీవిప్పుడు చచ్చిపోవడానికి కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన వెంట నువ్వు వెళ్ళావనుకో, దాని అర్థం ఏంటి? ఆయన చచ్చిపోవడానికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి నువ్వు కూడా చచ్చిపోవడానికి వెళ్తేనే ఆయన వెంట వెళ్ళాలి. సో ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నువ్వు ఇప్పుడు చచ్చిపోవు, కానీ తర్వాత చచ్చిపోతావు. వెంటనే పేతురుకి అర్థమైపోయింది ఆ మాట. చూసారా, పేతురుకి అర్థమైపోయింది. యేసు ప్రభు యొక్క సెన్స్ని పేతురు ఇట్టే పట్టేశాడు. అందుకే పేతురు ఏమన్నాడు? ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను అంటే, ప్రభువా నేనెందుకు ఇప్పుడు సావను? ఏమన్నాడు అక్కడ? నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా. అంటే పేతురు అంటున్నాడు, ప్రభువా ఇప్పుడు నువ్వు ప్రాణం పెట్టడానికి వెళ్తున్నావు కదా, నీ వెనక నేనెందుకు చచ్చిపోను? అసలు నా సంగతి ఏమనుకుంటున్నావు? నేనెందుకు ప్రాణం పెట్టను? సంగతి ఏంటి అంటే, జాగ్రత్త వినండి. యేసు ప్రభు వారు అన్నమాట ఏంటి? పేతురు, నువ్వు నా కోసం చచ్చిపోతావయ్యా, కంగారు పడమాక. అసలు సెన్స్ అది. నువ్వు నా కోసమే చచ్చిపోతావు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇప్పుడు నువ్వు నా కోసం చచ్చిపోకర్లా, ఇప్పుడు నేను ముందు చచ్చిపోతాను. ఆ తరువాత ఎవరు చచ్చిపోతారు? నువ్వు నా కోసం చచ్చిపోతావు. అందుకే యేసు ప్రభు వారు లేచిన తర్వాత పేతురుని తీసుకెళ్ళాడు. ఎక్కడికి? బీచ్కి తీసుకెళ్ళాడు కదా. కొన్నిసార్లు బీచ్కి వెళ్ళి భోంచేయండి. నేను సలహాలు చెప్పడం కానీ మీరు చేయరమ్మా. నా మాట ఎంత, నేను ఎన్నో మీకు మంచి ఏమంటారు అమూల్యమైనటువంటి ఏమంటారు హింట్స్ ఇస్తూ ఉంటాను. మీరు పాటిస్తే బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. బీచ్లోకి వెళ్ళి చేపల కూర తినండి. బీచ్కి వెళ్ళి ఏం కూర తినాలి? చికెన్ కాదు. బీచ్కి వెళ్ళి ఫీల్ రావాలంటే ఏం కూర తినాలి ఇప్పుడు? సో యేసు ప్రభు ఏం చేశాడు? పేతురు అన్నని బీచ్ మీద కూర్చోబెట్టి చేపలు ఫ్రై చేసి పెట్టి, పేతురు అన్న, అంతకుముందు అన్నావు కదా ఏమని? అప్పుడు నేనేమన్నాను? నువ్వు ఇప్పుడు సావరా నాయన, అసలు రియాలిటీ చెప్తాను విను. ఈ రాత్రి నువ్వు ఏమన్నావు? అబద్ధం అన్నాడా లేదు ప్రభు? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నాట్ ద టైం ఫర్ యూ టు డై. సో ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఏమన్నాడు? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ఎందుకంటే ప్రేమకి మరణానికి లింక్ ఉంది. నిజంగా ప్రేమించినోడు చచ్చిపోతాడమ్మా. ప్రేమించినోడు ఎప్పుడు సావడు. అవన్నీ మాయ కబుర్లు. ప్రేమించినోడు ఏం చేస్తాడు తెలుసా? సంపేస్తాడు. ఆడు సావడు. ప్రేమించినోడు చచ్చిపోతాడు. అందుకే నువ్వు లేకుండా నేను బ్రతకలేనన్ను నమ్మకండి. కారణం ఏంటంటే, నువ్వు లేకుండా ఆడ బ్రతకడం అర్థం ఏంటి తెలుసా? అయితే నువ్వు వాడు సొంతం కావాలి, లేదంటే నీ చంపేనా ఆడు సాటిస్ఫై అవుతాడు. వీడు చాలా దుర్మార్గుడు. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఎటువంటి వాడు నిజమైన ప్రేమికుడు? ఏమ్మా, ఈ రోజున పేపర్లో అన్ని ఏం వార్తలు మీరు చూస్తున్నారు? దొంగ ప్రేమలు కాదు. ప్రేమించినోడు ఎవడన్నా యాసిడ్ పోస్తాడా? ప్రేమించినోడు ఎవడన్నా చంపేస్తాడా? ప్రేమ ఎప్పుడు కూడా చస్తది, కానీ ప్రేమ ఎప్పుడు చంపదు. నువ్వు చంపడానికి సిద్ధపడ్డావంటే అది ప్రేమ కాదు, అది దుర్మార్గం. ఇట్స్ ఈవిల్. ప్రేమ కబుర్లు చెప్పమాక. నా మాట మీకు అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు యేసు ఎక్కడికి వచ్చింది? ఇదే ప్రాబ్లం. ప్రసంగికులు ఎక్కడికో వెళ్ళిపోతారు, మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి టైం పట్టుద్ది. సరే, ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ యేసు ప్రభు వారు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? నెక్స్ట్ సావు గురించి మాట్లాడబోతున్నాడు. యేసు ప్రభువారిని ప్రేమించడం అంటే ఇట్స్ ఆల్వేస్ రిలేటెడ్ టు డెత్. అది గుర్తుంచుకో. యేసు ప్రభు కోసం నువ్వు చచ్చేటువంటి ప్రేమ నీకు లేకపోతే నువ్వు ఆయన ప్రేమించినట్లు కాదు.
ఆ మాటకు వస్తే పేతురు ఇంకా ఆ మెచ్యూరిటీలోకి రాలే. యేసు ప్రభు కోసం ఆయన అంతగా ప్రేమించి చచ్చిపోయే మెచ్యూరిటీలోకి రాలేదు గనక యేసు ప్రభు అన్నాడు, పేతురు ఇప్పుడు నువ్వు సావబోట్లే. తిరిగి లేచిన తర్వాత అన్నాడు, పేతురు నవ్ ఇట్స్ ద రైట్ టైం. ఏమన్నాడు తెలుసా? నీవు యవనస్తుడుగా ఉన్నప్పుడు నువ్వు ఏటుపోయితే అటు పోయినావు, కానీ నువ్వు ముసలివాడైనప్పుడు నీ నడుం పట్టుకొని నీకిష్టం కాని చోటకు నిన్ను తీసుకొని వెళ్ళబోతా ఉన్నారు. యేసుప్రభు దేని గురించి మాట్లాడాడు? హీ స్పోక్ అబౌట్ ద డెత్ ఆఫ్ పీటర్. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు 13వ అధ్యాయంలో యేసుప్రభు ఎన్ని బాంబులు పేల్చాడు చెప్పండి? ఎన్ని బాంబులు పేల్చాడు? 3 బాంబులు పేల్చాడు. ఒకటేమో మనలో ఉన్నటువంటి వాడు అప్పగించబోతా ఉన్నాడు, అది మొట్టమొదటి విషయం. రెండోది ఏమన్నాడు? నేను ఆల్రెడీ చచ్చిపోవడానికి వెళ్తున్నాను, మీరు ఇప్పుడు నన్ను వెంబడించలేరు, కానీ తర్వాత మీరు చచ్చిపోబోతున్నారు. మూడోది ఏమన్నాడు? పేతురు నీకు వాస్తవం తెలియట్లేదు, ఈ రాత్రి యు ఆర్ నాట్ ప్రిపేర్ టు డై. ఇంకా నీలో అంత మెచ్యూరిటీ లేదు, ఇంకా నీలో అంత ధైర్యం లేదు, ఇంకా నీలో అంత ప్రేమ లేదు, కానీ ఒకానొక దినమున నువ్వు చచ్చిపోబోతున్నావు. నీ ప్రేమను ఆయన కోసం చనిపోవటం ద్వారా నువ్వు వెల్లడి చేయబోతా ఉన్నావు. గాడ్ నోస్ ఫర్ ష్యూర్ ద లవ్ ఆఫ్ పీటర్. అమ్మా, పేతురు ఏదో గబగబా మాట్లాడతాడని ఆయనకి ప్రేమ లేదు అనుకోమాకండి. గబగబా మాట్లాడటం ఆయన పర్సనాలిటీ, అర్థమవుతుందా? అందుకనే గబగబా మాట్లాడి మళ్ళా 4 కరుచుకొని మళ్ళా నిదానంగా మాట్లాడడం ఆయనకు అలవాటే. గబగబా మాట్లాడు ఏం చేస్తాడు? అది ఏం మాట్లాడో తెలియదు, అందుకే మళ్ళీ 4 కరుచుకొని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మాటని సరి చేసుకుంటాడు. దట్ ఈస్ హిస్ పర్సనాలిటీ. దాన్ని మనమేమంటాం? దేవుడు ఆయన పుట్టించిన పర్సనాలిటీ. బట్ ఎనీహౌ, ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు యేసుప్రభు వారు 14వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు? మీ హృదయమును కలవరపడనీయకుడి. సో ఆబ్వియస్గా శిష్యుల కళ్ళ ముందు 2 వాస్తవాలు కనబడుతున్నాయి. వాట్ ఈజ్ ద ఫ్యూచర్? ఏమండి, ఇప్పటిదాకా వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించలే. ఎందుకు? వాళ్ళు ఎవరితో పాటు ఉన్నారు? యేసు ప్రభుతో పాటు ఉన్నారు. యేసయ్యే మా ఫ్యూచర్ అనుకున్నారు. ఏమనుకున్నారు కదా? మనం కూడా ఏమనుకుంటాం? దేవుడే మన ఫ్యూచర్, రైట్? యేసు ప్రభువే మన ఫ్యూచర్. ఇప్పుడు ఏమైంది? ఆ ఫ్యూచర్ ఎరకాటంలో పడింది. ఎందుకు ఎరకాటంలో పడింది? ఇప్పటిదాకా యేసయ్య ఉన్నాడు అనుకొని నేను ధైర్యంగా అడుగులేస్తాను పాస్టర్ గారు, ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? అలా పక్కెళ్తానంటున్నాడు. మరి ఇప్పుడు ఏంటి సంగతి? అమ్మో, ఆయన లేకపోతే ఎట్లాగా? నమ్మాడు. మీకు అర్థమవుతుందా? మన జీవితంలో దిస్ ఈజ్ వేర్ వీ విల్ బి ఇన్ ద క్రాస్ రోడ్స్, వెన్ యువర్ ఫ్యూచర్ ఈజ్ ఎట్ స్టేక్. ఉద్యోగం ఉన్నంత కాలం ఫ్యూచర్ బాగానే ఉందనిపిస్తుంది. ఒక్కసారి ఉద్యోగం పోతే, ఆరోగ్యం ఉన్నంత కాలం బాగానే అనిపిస్తుంది. ఒక్కసారి ఆరోగ్యం పాడైపోతే, పిల్లలు ఉన్నంతకాలం బాగానే అనిపిస్తుంది. ఒక్కసారి పిల్లలు వదిలిపెట్టి వాళ్ళ ఫ్యూచర్కి వెళ్ళిపోతే, సో ఇప్పుడు ఏమవుతుంది? అప్పటిదాకా ఉన్న వ్యవహారం ఒకటి, ఇప్పుడు రాబోయే వ్యవహారం యు ఆర్ గోయింగ్ టు డీల్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ సినారియో. వెన్ జీసస్ ఈస్ దేర్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. When Jesus is not there, it is completely, entirely another different story. ఎట్లా దాన్ని హ్యాండిల్ చేయాలా వీళ్ళకి తెలీదు. ఇప్పటిదాకా యేసుప్రభు ఉన్న ధైర్యంతో వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. ఇప్పటిదాకా యేసుప్రభు వాళ్ళు తోడుగా ఉన్నాడు, ధైర్యం వెళ్ళిపోయారు. తుఫాను వస్తే ఆయన నిద్రలేపారు, ఆకలేస్తే ఆయన రొట్టెలు ఇచ్చాడు, రోగం వస్తే ఆయన స్వస్థపరిచాడు. అసలు వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉన్నా యేసుప్రభు వారు వెంటనే ఏం చేశాడు? అవసరం వెంటనే తీర్చేశాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు వాళ్ళు ఒక డిఫరెంట్ సినారియోని ఎదుర్కోబోతున్నారు. ఏంటో డిఫరెంట్ సినారియో? నవ్వు యేసుప్రభు వారి యొక్క ఎడబాటు. అమ్మా, నీతో పాటు ఉన్నటువంటి విషయం నువ్వు పోగొట్టుకోవటం అనేటువంటిది
నువ్వు తట్టుకోలేవు. అది ఏదైనా, అది నీ ఉద్యోగమైనా, అది నీ ఏమంటారు సంబంధమైన, అది నీ ఆరోగ్యమైన, ఇప్పటిదాకా నీతో పాటు ఉంది, దాని విలువ నీకు తెలియలే. కానీ వన్ ఫైన్ డే దట్ ఈస్ గోయింగ్ టు బి టేకెన్ అవే ఫ్రమ్ యూ. ఈ రోజు ఉన్నది రేపు పొద్దున ఉండదు. ఈ రోజు నా ఆరోగ్యం తర్వాత ఉండదు. ఈ రోజు వన్ ఫైన్ డే గాడ్ ఈస్ గోయింగ్ టు రిమూవ్ యూ. నువ్వేముండవు. అర్థమవుతున్న వాస్తవం? దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. వాట్ యు హ్యావ్ టుడే డజంట్ మీన్ ఇట్స్ గోయింగ్ టు స్టే విత్ యూ ఫర్ ఎవర్. నీతో పాటు ఉండబోదు. వన్ ఫైన్ డే ఈ రోజు నువ్వు కలుగుంది నీ దగ్గర తీసివేయబడుతుంది. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఎట్లాగా? అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఫిజికల్ డేంజర్ కంటే కూడా, డెత్ కంటే కూడా, అన్నిటికంటే భయంకరమైన ఎడబాపుటు యేసు ప్రభుతో వాళ్ళకున్నటువంటి ఎడబాటు. సో ఇప్పుడు ఆబ్వియస్గా వాళ్ళ హృదయాలు చెప్పండి కలవరపడుతున్నాయి. ఇక్కడ యేసు ప్రభువారు ఆయన చాయిస్ ఆఫ్ వర్డ్స్, అంటే ఆయన మాట్లాడినటువంటి విధానం కనుక మనం గమనిస్తే, మీ హృదయమును కలవరపడనీయకుడి అనేటువంటి మాట, అది స్టేట్మెంటా లేదంటే అది కమాండ్మెంటా? జాగ్రత్త వినండి. కలవరపడనీయకుడు అనేటువంటి మాట కమాండ్మెంటా లేదంటే ఇఫ్ క్లాస్? అది ఇట్స్ ఎ కమాండ్మెంట్. కమాండ్మెంట్ అనేటువంటి దానికి అర్థం ఏంటి? నువ్వు చేయగలిగిన దాన్నే ప్రభు చేయమంటాడు. హలో, నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఒక పిల్లవాడిని, మీ పిల్లల్ని మీరు ఏదైనా చేయమన్నారు అనుకోండి, ఎప్పుడు చేయమంటారు మీరు? వాడు చేయగలడు అన్నప్పుడే చేయమంటారు. ఇప్పుడు వాడు ఎల్కేజీ చదువుతున్నప్పుడు బొట్టిచ్చి బజార్కి వెళ్ళి నువ్వు కూరగాయలు పట్టరారా అంటారా మీరు? మీరు అనరు, వాడు ఎక్స్పెక్ట్ చేయడు. కారణం ఏంటి? అప్పుడు వాడు చేయలేడు. అదే వాడు 10th క్లాస్ చదువుతున్నాడు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? బొట్టిచ్చి, అమ్మో మావాడికి అసలు ఏం తెలియదండి, చిన్నప్పుడు అమాయకుడండి, తల్లి కూచి అండి, తండ్రి కూచి అండి, అట్లా పోడు చేస్తున్నారు పిల్లల్ని. పంపించండి బయటికి. నా మాట మీకు అర్థమవుతున్నా? సో అప్పుడు ఎందుకు పంపిస్తున్నారు? బికాజ్ యు నో దట్ దే కెన్ డూ ఇట్. సో ఇప్పుడు యేసు ప్రభువారు మీ హృదయమును కలవరపడనీయకుడు అనేటువంటి మాట అంటే అర్థం ఏంటి? కలవరపడకుండా ఉండటం నీకు సాధ్యమే. నువ్వు కలవరపడుతున్నావు, అందులో ఏమాత్రం సందేహం లేదు. నీ లైఫ్ గురించి నువ్వు కంగారపడుతున్నావు, నీ ముగింపు గురించి నువ్వు కలవరపడుతున్నావు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, దేర్ ఈస్ సంథింగ్ దట్ యు కెన్ డూ సో దట్ యు విల్ నాట్ బి ట్రబుల్డ్. అంటే కలవరపడటం అనేటువంటి నీ చాయిస్. నిజానికి నువ్వు కలవరపడక్కర్లే, దాని అర్థం అది. ఎందుకు కలవరపడుతున్నావంటే నువ్వు చాయిస్ తీసుకున్న కలవరపడటానికి. ఆ మాటకొస్తే కలవరపడకుండా ఉండడం సాధ్యమే. లేదంటే యేసు ప్రభువారు ఆజ్ఞ ఇవ్వడు. ఆయన ఆజ్ఞ ఇచ్చేది అర్థం ఏంటంటే నువ్వు చేయగలిగింది ఆయన ఆజ్ఞ ఇస్తాడు, నువ్వు చేయలేనిది ఆయన ఎప్పుడు ఆజ్ఞ ఇవ్వడు. అందుకే సిఎస్ లూయిస్ ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు, ద గేట్స్ ఆఫ్ హెల్ ఆర్ లాక్ ఫ్రమ్ ద ఇన్సైడ్ అంటాడు. నరకం యొక్క ద్వారాలంట లోపల నుండి గడిపెట్టున్నాయి. అంటే నరకంలోకి వెళ్ళాలంటే నువ్వు తలుపు తడితేనే నువ్వు నరకంలోకి వెళ్తావు. అంటే ఇట్ ఈస్ యువర్ చాయిస్. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు తలుపు తడుతున్నావు కాబట్టి నువ్వు వెళ్తున్నావు. నీ హృదయం కలవరపడాల్సిన అవసరం లేదు, కానీ కలవరపడుతున్నావు అంటే యు ఆర్ టేకింగ్ ద చాయిస్ టు ట్రబుల్ యువర్ సెల్ఫ్ విచ్ నీడ్ నాట్ బి డన్. నువ్వు చేయాల్సిన అవసరం లేదు.
నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే యేసుప్రభు వారు వాళ్ళ కలవరాన్ని అర్థం చేసుకోగలడు. ఇప్పుడు జాగ్రత్త వినండి. యేసుప్రభు వారు చాలా జెంటిల్గా కలవరపడద్దమ్మా, కలవరపడకుంటానికి మీకు కొన్ని విషయాలు చెప్తానన్నాడు ఆయన. అందుకని రేయ్ కలవరపడతారంటారా, మీకు బుద్ధి లేదా, మీకు జ్ఞానం లేదా, ఈ 3 సంవత్సరాలు మీరేం వాక్యం అన్నాడు ఆయన? తిట్టాడా కలవరపడినందుకు? నా మాట మీద కలవరపడటం అంటే పాపమేం కాదమ్మా. కొన్నిసార్లు మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని సిట్యువేషన్స్లో మనం షేక్ అవుతాము, కొన్నిసార్లు మనం కలవరపడతాం. కానీ కలవరపడకుండా ఉండటం సాధ్యమే. ఎట్లా కలవరపడకుండా ఉండాలో ప్రభు చెప్పబోతా ఉన్నాడు. కానీ ఇట్ ఈస్ నాట్ ఎ సిన్ టు బి ట్రబుల్డ్, బట్ డోంట్ బి ఎంగేజ్డ్ ఇన్ దట్. కలవరంలోనే బ్రతకమాక, ఎందుకంటే నువ్వు కలవరంలో బ్రతకాల్సిన అవసరం లేదు. ఆ మాటకొస్తే ఈ యోహాను సువార్తలో కలవరపట్టం అనేటువంటిది ఒక థీమ్గా మనం చూస్తాం. ఎట్లా చూస్తాం మనం? థీమ్గా చూస్తాం. ఆ మాటకొస్తే యేసుప్రభు వారే కలవరపడ్డాడు. హలో, నాతో పాటు ఉన్నారు లేదా? యేసుప్రభు వారి శరీరంతో ఉన్నప్పుడు ఆయన మానవుడే, ఆయన దైవ మానవుడు. యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన 100% గాడ్ అండ్ 100% మ్యాన్. సో 100% హ్యుమానిటీలో నుండి ఆయన కలవరపడ్డాడా లేదా? ఇదే యోహాను సువార్తలో 3 పర్యాయాలు కలవరపడినట్టు రాయబడింది. చూడండి 11వ అధ్యాయం ఏమన్నాడు అక్కడ? ఆమె ఏడ్చుటయు, అంటే మరియమ్మ గారు లాజర్ను పోగొట్టుకున్నప్పుడు ద రియాలిటీ ఆఫ్ డెత్ ఆ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఏం రాయబడింది అక్కడ? మరియమ్మ గారు ఏడుస్తుంది, మార్తమ్మ గారు ఆఫ్ కోర్స్ ఏడుస్తుంది. ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు, యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుతా. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, యేసుప్రభు వారు కూడా కలవరపడ్డాడా లేదా? ఇప్పుడు మన ధైర్యం రావాలమ్మా. ఏ ధైర్యం రావాలి? యేసుప్రభు కలవరపడ్డాడు కాబట్టి నేను కలవరపడతా అంటానే కాదు. యేసుప్రభు కలవరపడ్డాడు కాబట్టి మనం కూడా కలవరపడచ్చు, కానీ మరి ఎక్కువ కలవరపడమాకండి. ఎందుకంటే కలవరపడటానికి బయటపడటానికి కూడా ప్రభు మార్గం చెప్పాడు. నా మాట మీకు అర్థమవుతుందా? రెండో విషయం చూడండి, యోహాను సువార్త 12:27 యేసుప్రభు వారు ఏమన్నాడు? ఇప్పుడు నా ప్రాణమును కలవరపడుచుంది. యేసుప్రభు వారు బల్ల ఏమంటారు, మరియమ్మ పాదాలు వర్షిప్ అయిన తర్వాత ఆ సినారియోలో మళ్ళీ యేసుప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఇది ఆయన రిపీట్ చేశాడు ఈ స్టేట్మెంట్. ఏమన్నాడు అక్కడ? ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసమే కదా నేను ఈ గడికి వచ్చి తిని. జాతీయనండి, అసలు యేసుప్రభు వారు పుట్టిందే చచ్చిపోవడానికి, యేసుప్రభు వారు పరిచయం చేసిందే చచ్చిపోవడానికి. సో మరణం అనేటువంటిది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ హిజ్ మిషన్. అంటే యేసుప్రభు వారు చనిపోకపోతే మనకి పాపక్షమాపణ కలగదు. యేసుప్రభు వారు శిలువ మీద తన నిర్దోష రక్తాన్ని చిందించడం అనేటువంటిది మన పాప క్షమాపణ కోసం అనేటువంటిది అది కంపల్సరీ. అది లేకపోతే మనకి పాప విమోచన జరగదు. కానీ యేసుప్రభు వారు శిలువ ఎక్కటం అంత తేలిగ్గా జరగలేదు. యేసుప్రభు వారు హ్యుమానిటీలో కూడా ఉన్నాడు. హ్యుమానిటీలో ఆయన ఆలోచిస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు తండ్రితో. ఏమంటున్నాడు? వెన్ ఇట్ కేమ్ టు ద పాయింట్ ఆఫ్ ద క్రాస్. నిజమేనండి, యేసుప్రభు వారు పుట్టక ముందు ఆయన మరణం గురించి రాయబడిందా రాయబడలేదా చెప్పండి? రాయబడింది. యెషయా గ్రంథంలో 52-53 అధ్యాయాలు దేని గురించి మాట్లాడుతున్నాయి? ఆయనకు స్వరూపమైనను ఆయన సొగసైనను లేకపోయినా, అంటే యేసుప్రభు వారు మరణించబోతా ఉన్నాడు అనేటువంటిది ప్రవచనంగా చెప్పబడింది. ఆయన ఈ లోకంలోకి రాకముందే 700 సంవత్సరాలకు ముందే ఆయన చచ్చిపోబోతున్నాడు అనేటువంటిది ఆయన రాయబడింది. యేసుప్రభు వారు పుట్టినప్పుడు దేవునితో ఏం చెప్పిందమ్మా? ఆయన తన ప్రజలను వారి పాపము నుండి విడిపించును గనక ఆయనకి ఏమని పేరు పెడతారు? అంటే ఆయన పుట్టుకలో ఏముంది? మరణం ఉందా లేదా? మళ్ళీ యేసుప్రభు వారు ఏమన్నాడు పరిచయం చేస్తున్నప్పుడు? ఎన్నిసార్లు చెప్పాడు?
ఇదిగో మనుష్య కుమారుడు అప్పగించబడబోయే దినాలు వస్తున్నాయి, ఆయన అప్పగించబడతాడు, ఆయన చచ్చిపోతాడు. ఎన్నిసార్లు చెప్పాడు యేసుప్రభు వారు? ఇప్పుడు యేసుప్రభు వారు లెక్క ప్రకారం ఏమనాలి? తండ్రి, నౌ ద టైమ్ హ్యాస్ కమ్, ఐఎమ్ రెడీ, ఆర్ యు రెడీ అనాల్సింది. అంతే కదమ్మా. ఇప్పుడు మనం కలవబడ్డాడో ఒక అర్థం ఉంది, మనం ఆలోచించడం ఒక అర్థం ఉంది. యేసుప్రభు వారు ఏమన్నా లెక్క ప్రకారం ఏమనాలి? ప్రభా, అసలు ఈ గడి కోసం ఇప్పుడు నేను చూశాను కదా, నన్ను పుట్టించింది దీని కొరకే, నేను పెరిగింది దీని కొరకే, నేను పరలోకం విడిచిపెట్టింది దీని కొరకే, కాబట్టి రైట్ టైం వచ్చింది, లెట్ మీ గో హెడ్ అన్నాడా? అనలా. ఏమన్నాడు? ఇప్పుడు చదవండి ఏమన్నాడు అక్కడ? ఇప్పుడు నా ప్రాణము కలవరబడుచున్నది. అంటే వెన్ ఇట్ కేమ్ టు ద పాయింట్ ఆఫ్ ద క్రాస్, యేసుప్రభువులో ఉన్నటువంటి డైలమా ఏంటి? ఆయన ఏమంటున్నాడు? నేనేమందును? తండ్రి, ఈ గడియ తట్టించకుండా నన్ను తప్పించుము. ఒక పక్కనైతే ఏమనుంది? వెళ్ళాలనుంది. అమ్మా, పౌలు గారు అదే డైలమాని మాట్లాడాడు. ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అన్న తర్వాత ఏమన్నాడు? చేతనైతే ఇప్పటే వెడలిపోవాలన్న ఆశ నాకున్నది, అయినను సువార్త ప్రకటించడానికి ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇక్కడ నేను కొనసాగాలి. కాబట్టి ఈ రెండు మనసుల మధ్యలో నేను ఇరుకుని పడున్నాను. నేను వెళ్ళాలా, నేను ఉండాలా? ఇప్పుడు యేసుప్రభు వారు కూడా చనిపోబోతున్నాడు అనుకోమ్మా, ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాడు కదా. మరి ఎందుకు ఆయనకి రెండు ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు గెత్సేమనే తోటలో ప్రభా ఈ కప్పుని నా దగ్గర తీసాను ఎందుకు అన్నాడు? ఈ మానవ నా దగ్గర తీసానా ఎందుకు అన్నాడు? సో యూ నీడ్ టు అండర్స్టాండ్, కలవరం అనేటువంటిది ఎవరికి వచ్చింది? పేతురానకే కాదు, శిష్యులకే కాదు, మనకే కాదు. ఈ కలవరం ఎవరికి వచ్చింది? యేసు ప్రభు కూడా వచ్చింది. యూ నీడ్ టు అండర్స్టాండ్. 13వ అధ్యాయంలో ఇప్పుడు మనం 14 ముందు అధ్యాయం 13వ అధ్యాయంలో ఏమన్నాడు అక్కడ? యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించి. ఇప్పుడు జాగ్రత్త వినండి అమ్మా. యేసు ప్రభు వారు కలవరపడుతూ ఆయన అన్నాడు, మీ హృదయములను కలవరపడిన ఇక్కడ అన్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు వారికి కలవరం వచ్చినా ఆయన కలవరాన్ని అధిగమించగలిగాడు. మన జీవితంలో కలవరం వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కలవరం అధిగమించడానికి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? అరే అబ్బాయి, మీరు కలవరపడుతున్నారన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే మీ కళ్ళ ముందు ఈ 3 విషయాలు కనపడుతున్నాయి. ఆ 3 విషయాలు ప్రభువే చెప్పాడు. బాంబులు పేల్చింది ఆయనే, ఇది జరగబోతుందని చెప్పాడు. సో ఆబ్వియస్గా కలవరపడుతున్నారు. ఈ కలవరపడేటువంటి టైమే, కలవరపెట్టే విషయాలే. అయినను ఇప్పుడు ఏం చేయాలా? కలవరపడద్దు. అది ప్రభు చెప్పిన మాట. కలవరపడద్దు. ఎందుకు కలవరపడద్దు అంటే ఇది అసలు సీను. ఒకటి, నీ డెస్టినేషన్ తెలిస్తే నీకు కలవరం రాదు. రెండోది, నీ డైరెక్షన్ కనుక నీకు తెలిస్తే కలవరం రాదు. ఇప్పుడు జాగ్రత్త వినండి. మీరు కొత్త ఊరికి వెళ్ళాలనుకున్నారనుకోండి అమ్మా. కొత్త ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు మ్యాపులు పెట్టుకొని వాళ్ళని అడిగి మీరు కొత్త ఊరు వెళ్ళటం ఒక కైండ్ ఆఫ్ సినారియో. ఆ ఊరోడు కనుక మీతో పాటు కారులో కూర్చున్నాడు అనుకో, మీరు ఎట్లా వెళ్తారు? నెంపాదిగా వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ధైర్యం దేని బట్టి వచ్చింది? దేని బట్టి వచ్చింది? నా మాట మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు నీ జీవితంలో కలవరం ఉండకుండా ఉండాలంటే దీస్ ఆర్ ద 2 థింగ్స్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. నీ డెస్టినేషన్ ఏంటో నీకు తెలియాలి, నీ డైరెక్షన్ ఏంటో నీకు తెలియాలి. డెస్టినేషన్ ఏంటి నీ జీవితానికి, నా జీవితానికి? తండ్రి గృహము. అందుకే యేసుప్రభు వారు ఏమన్నాడు? కలవరపడద్దు, ఎందుకంటే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నిజానికమ్మా ఏమనుకో మాకండి, ఈ ట్రాన్స్లేషన్ కొంచెం తప్పుగా ఉంది.
అందుకని మనమే అనుకుంటామంటే పరలోకంలో బిల్డింగ్లు కట్టబడుతున్నాయి అనుకున్నామా లేదా? కానీ నిజానికి ఇక్కడ వాడబడినటువంటి సెన్స్ అది కాదు. ఇక్కడ వాడబడిన సెన్స్ ఏంటంటే యు ఆర్ గోయింగ్ టు అబైడ్ విత్ మీ. ఇది మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తా. మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బ్రహ్మాండమైన ఇల్లు కనబడింది అనుకో, అరే ఆ ఇల్లు భలే ఉందిరా కాబట్టి వీళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటారా? చెప్పండి, అనుకుంటారా? అనుకునేవాళ్ళు ఉన్నారు, బిల్డింగ్ చూసి పెళ్లి చేసేవాడు ఉన్నారు. ఏం మాట్లాడరే? చెప్పండి, జాబ్ చూసి బిల్డింగులు చూసి పెళ్ళిళ్ళు చేశారా లేదా? మీరు ఒప్పుకోరు. మీరు ఒప్పుకోరు. దేవుడే మిమ్మల్ని ఒప్పించును కాక. నా మాట మీకు అర్థం. అరే బిల్డింగ్ భలే ఉంది కాబట్టి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటారా? అమ్మాయి కావాలి కాబట్టి పెళ్లి చేసుకుందాం అనుకుంటారా? ఏమ్మా వివాహం దేని కొరకు? వివాహ సంబంధం ఒక్క సంబంధంలోనే మీరిద్దరు కలిసి జీవితాంతం ఉంటారు. ఆ సంగతి అర్థమైంది అవట్లే. మనం ఏం చేస్తామంటే ఉద్యోగాలతో అటాచ్ అవుతున్నాం. ఉద్యోగాలు జీవితాంతం ఉండవండి. దేర్ విల్ బి ఏ టైం వాళ్ళు మిమ్మల్ని బయట తోసేస్తారు. యువర్ రిటైర్డ్, తోసిపడేస్తారు, మాకు అక్కర్లే మీ ఉద్యోగం. పిల్లలు మీతో పాటు నిత్యం ఉండరు, ఆళ్ళు బయటకు పోతారు. నీ జీవితాంతం కలిసి ఉండేది ఎవరితో? నీ భార్యతో, లేదంటే నీ భర్తతో. సో ఇప్పుడు సంబంధం ఎవరితో కావాలి? నీ ఇంటితోనా, నీ ఉద్యోగంతోనా, నీ భార్యతోనా, నీ భర్తతోనా? ఏది ఇంపార్టెంట్? ఇప్పుడు జాగ్రత్త వినండి. పరలోకంకి వెళ్ళేది ఎందుకు? అక్కడ యేసుప్రభువు వారు మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాడు, అంతే కదా. ఇల్లు కడుతున్నాడు, అర్థం ఏంటి? అన్నా కొంతమంది ఏమనుకుంటే తెలుసా, అసలు 2000 సంవత్సరాలుగా ప్రభు ఇల్లు కడుతున్నాడు, ఈ పాటు నా ఇల్లు ఎట్లా ఉంటుందో అనుకునే బ్యాచ్ కూడా లేకపోలేదు. అక్కడంట బంగారం ఉంటుందంట. ఇక్కడ సార్లు నీ బంగారం, మళ్ళీ అక్కడ పోయి బంగారం ఏం చేసుకుంటా? అక్కడ ఏముంటాయంట? బంగారపు వీధులు ఉంటాయంట. ఏమ్మా పర్లోకం దేని కొరకు వెళ్తున్నావు? ఇంటి కోసమా? బంగారం కోసమా? దేనికోసం వెళ్తున్నావు? యేసయ్యను కలుసుకోవటానికి, యేసయ్యతో పాటు ఉండటానికి. See, that is a destination you need to understand. అమ్మా పెళ్ళయి ఎక్కడ ఉంటారంటే మెటీరియల్. అసలు సంగతి ఏంటి? పెళ్ళయి మేము ఇద్దరం కలిసి ఉంటామండి, అవునా కదా? గుడిసెలో అయినా ఉండరా? కలిసి ఉండరా ఏంటమ్మా? నీకు బిల్డింగ్లే కనబడుతుంటున్నాయి. చెప్పండి, నీకు నిజంగా వ్యక్తితో సంబంధం ప్రాముఖ్యమైతే నువ్వు ఎక్కడైనా ఉంటావు. బిల్డింగ్ అనేటువంటి ఇమ్మెటీరియల్, ఉద్యోగం అంటే ఇమ్మెటీరియల్. అసలు సంగతి ఏంటి? యూ వాంట్ టు బి విత్ ద పర్సన్. మా మామగారిని ఒక ఆయన అడిగాడు, ఏమండి ఆ కుర్రోడిని చూడలే, ఆ కుర్రోడు బ్యాక్గ్రౌండ్ చూడలే, దేవుని చిత్తం అని చెప్పేసి పెళ్లి చేశారు. పెళ్లి చేయగానే మా మామ అమెరికా వెళ్ళిపోయాడు. నా మాట మీకు అర్థమవుతుందా? అమ్మా నేను పైసా కట్నం తీసుకోలే, ఏ రోజు ఎవడి వైపు చూడలా డబ్బుల కోసం. మా పెళ్లి కూడా మేము అప్పు చేసుకొని పెళ్లి చేసుకొని తర్వాత అప్పు తీర్చుకున్నాం. అప్పుడు మా మామగారు అట్ట ఒక మాట అన్నాడు, ఏమండి వాళ్ళు ఎక్కడున్నా కానీ బతకగలరండి అన్నాడు. నాకు దాని విషయంలో డోకా లేదు. ఏ రోజు మా పెళ్ళైన తర్వాత పాస్టమ్ గారిని ఫోన్ చేసి ఎట్లా కొన్నామమ్మా అని ఆయన ఎప్పుడు కంగారు పడలే, ఏ రోజు అవసరం కూడా రాలే. ఆ మాటకు వస్తే మా మీద నమ్మేమిటి తెలుసా? పెళ్ళైన తర్వాత వాళ్ళని మర్చిపోయింది అనుకుంటారు. అది బిబ్లికల్ సంగతి ఏంటి సార్? బిబ్లికల్ ఏమనమ్మా? కుమారి ఎవరు మరవాలి? ఉందా దేవుని వాక్యం? పురుషులకి ఏమన్నాడు? నీ తండ్రి నీ తల్లిని. సో బిబ్లికల్ ఏంటి? తల్లిదండ్రులు మర్చిపోమని కాదు,
మీ బాధ్యత వరకు చేయండి. కానీ ఇప్పుడు అసోసియేట్ అవ్వాల్సిన ఎవరితో? సో బీయింగ్ విత్ ద పర్సన్ అమ్మా. అందుకే నేను అంటున్నాను, లోటు ఏంటంటే జాబ్ కాదు, ఇల్లు కాదు, వెన్ ద పర్సన్ ఈజ్ నాట్ దేర్, అది లోటు. ఇప్పుడు వీళ్ళు ఆ లోటు గుండా వెళ్తున్నారు. యేసుప్రభు ఇప్పటిదాకా వాళ్ళతో పాటు ఉన్నాడు, ఇప్పుడు యేసుప్రభు వారు వాళ్ళతో పాటు ఉండబోట్ల. మళ్ళీ యేసుప్రభుతో వాళ్ళు ఉండాలంటే ఎంత టైం పట్టుద్ది? మళ్ళీ ఆయన తిరిగి వచ్చేదాకా కుదరదు. అందుకే ప్రభు అంటున్నాడు, కంగారు పడమాకండి, నా డెస్టినేషన్ ఏదో మిమ్మల్ని కూడా అక్కడికే తీసుకెళ్తాను. మళ్ళా నేను తిరిగి వస్తాను మీకోసం. ఎందుకు? ఈ లోకం అనేటువంటి శాశ్వతమైంది కాదు, నిత్యము దేవునితో మీరు ఉండబోతా ఉన్నారు. యు ఆర్ గోయింగ్ టు బి విత్ మీ ఫర్ ఎవర్. ఈ ఎడబాటు కొంతకాలమే, కంగారు పడమాకండి. నేను వెళ్తున్నాను, ఇప్పుడు నా వెంట మీరు రాలేరు, తర్వాత నా వెంట మీరు వస్తారు. ఒకవేళ నా వెంట వచ్చేలోపు నేనే వచ్చాను అనుకో, అప్పుడు నాతో పాటు మీరు వస్తారు. ఎక్కడికి వస్తారు? బంగారము, సింహాసనము, అమ్మా, మ్యాన్షన్స్, అది కాదు. యు ఆర్ గోయింగ్ టు బి విత్ హిమ్ ఫర్ ఎవర్. దట్ ఈస్ ద డెస్టినేషన్. క్రైస్తవుడికి మాత్రమే ఆ గమ్యం ఉంది. క్రైస్తవుడు ఒక్కడే ఏమని నమ్ముతాడు? యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా మన పాపములు క్షమించబడతాయి, దాని ద్వారా మనం దేవునితో పాటు ఉంటామనేటువంటి ఒక సత్యము క్రైస్తవునికి ఉంది. ఎథీస్ట్ ఏమనుకుంటాడు తెలుసా? ఏమండి, బతికినంతకాలం సంతోషంగా బతకాలండి, మనము సఫరింగ్ అనేటువంటి తీసిపడేయాలి. నీ జీవితంలో సఫరింగ్ ఉండడానికి వీల్లేదు, నువ్వు ప్రేమించిన వాళ్ళ జీవితంలో సఫరింగ్ ఉండటానికి వీల్లేదు. కాబట్టి కలిసి ఈ లోకాన్ని మంచి ప్రదేశంగా మనం జీవింపచేద్దాం. అది కుదరదు. కారణం ఏంటంటే ఈ లోకము నిత్యము ఉండబోటం లేదు. యేసుప్రభువారు ఒక్కడే చెప్పాడు, తండ్రి ఇంటికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. దట్ ఈస్ ద డెస్టినేషన్. మీరు మీ జీవితంలో కలవరపడకుండా ఉండాలంటే మొట్టమొదటి యూ నీడ్ టు నో ద డెస్టినేషన్. రెండోది ఏం చెప్పాను? యూ నీడ్ టు హ్యావ్ ద డైరెక్షన్స్. యేసుప్రభువారు ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవను. జాగ్రత్త వినండి. డెస్టినేషన్ గురించి మాట్లాడాడు, తండ్రి ఇల్లు గురించి మాట్లాడాడు. మీరు కంగారు పడద్దు. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం? మనం తండ్రి ఇంటికి వెళ్తాం. తండ్రి ఇంట్లో నేనుంటాను, మీరుంటారు, అందరం కలిసి సంతోషంగా నిత్యత్వంలో ఉంటాం. దట్ ఈస్ ద డెస్టినేషన్. మరి ఆ డెస్టినేషన్ ఎట్లా రీచ్ అవ్వాలి? వాట్ వే? యేసుప్రభువారు అన్నాడు, నేనే మార్గాన్ని. అంటే నువ్వు నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే ఈ లోకంలో వేరే మార్గం లేదు. నీ హృదయము కలవరపడకుండా నీ జీవితంలో నువ్వు కొనసాగించాలంటే వేరే మార్గం లేదు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే. దట్ వే ఈజ్ ఓన్లీ జీసస్ హిమ్సెల్ఫ్. అందుకే యేసుప్రభువు డైరెక్షన్ కూడా ఇస్తున్నాడు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. ఇక జాగ్రత్త వినండి. యేసుప్రభువారు మనల్ని భయపెట్టట్లేదు. అరే నా మార్గంలోకి రాకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, అది కాదు పాయింట్. నువ్వు పరలోకం అనేటువంటి సంతోషాన్ని మిస్ అవుతావు. మీరు అదర్ సైడ్ చూడండి. నరకానికి భయపడి ప్రభు దగ్గరికి రామాకండమ్మా. భవిష్యత్తు ఏమైపోతుందో అని చెప్పి భయపడి మీరు ప్రభు దగ్గర రాక్కర్లే. పరలోకం అనేటువంటి మనల్ని మోటివేట్ చేయాలి. నిత్యత్వము దేవునితో మనం ఉండబోతున్నాం అనేటువంటి వాస్తవము మన జీవితాన్ని మోటివేట్ చేయాలి. అందుకే ప్రభు అంటున్నాడు, దేర్ ఈస్ ఎ గ్రేటర్ బ్లెస్సింగ్. నిత్య సంతోషం ఉంది. నిత్యము నువ్వు యుగ యుగాలు, ఈ లోకం అయితే కొద్ది కాలం మాత్రమే, కానీ నిత్యము నువ్వు ప్రభుతో ఉండబోతా ఉన్నావు. ఆ బ్లెస్సింగ్ ఎందుకు నువ్వు మిస్ అవ్వాలి? కాబట్టి రా, నా దగ్గరికి రా. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవితాన్ని. దాని తోటి తెలుసా, ఈ లోకములో యేసయ్య కాకుండా ఏ మార్గము కూడా మిమ్మల్ని సంతృప్తి పరచలేదు. యేసయ్య కాకుండా ఏ విధంగా కూడా
మీ జీవితము సంతోషంగా ఉండలేదు. యేసయ్య కాకుండా మీ జీవితానికి ఒక గమ్యం లేదు, ఒక గురి కూడా లేదు. ఆబ్వియస్గా ఇవి మీ జీవితంలో జరగాలంటే బై నెసెసిటీ ప్రభు దగ్గరికి రావాల్సిందే. యేసు ప్రభువారు ఎప్పుడు కూడా నిన్ను పరలోకంలోండి తోసివేయటానికి చూడడు. ఆ మాటకొస్తే నీ దృష్టిని సరిచేస్తాడు. దేని మీదైతే నువ్వు దృష్టి పెట్టాలో, దేని కొరకైతే నువ్వు జీవించాలో దాని కొరకు నువ్వు జీవించేటట్లుగా నీ దృష్టిని బాగు చేసి యేసు ప్రభువారు ఏం చేస్తాడు? నిన్ను తన దగ్గరికి తీసుకొని వెళ్తాడు, తనతో పాటు నిత్యం ఉండడానికి. జాన్ మార్క్ కోమర్ అని అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ స్టేట్మెంట్ చెప్పి నేను ముగిస్తాను. టు బీ విత్ జీసస్, దట్స్ ద డెస్టినేషన్. డెస్టినేషన్ ఏంటంటే చెప్పండి ఇప్పుడు? యేసు ప్రభుతో పాటు ఉండటం. హౌ టు బీ లైక్ జీసస్ ఆర్ ద డైరెక్షన్స్. యేసు ప్రభువారు ఏమన్నాడు? నేనే మార్గాన్ని అన్నాడు, నేనే సత్యాన్ని అన్నాడు, నేనే జీవాన్ని. అంటే నాలాగా ఎవడైతే ఉంటాడో వాడి జీవితంలో సత్యం ఉంటుంది. నాలాగా ఎవడైతే ఉంటాడో వాని జీవితంలో జీవం ఉంటుంది. నాలాగా ఎవడైతే ఉంటాడో వాడు తిన్నగా పరలోకానికి వెళ్తాడు. ఇవి రెండు ఎవరి జీవితంలో అయితే ఉన్నాయో, యేసయ్య నీకు గమ్యం అనేటువంటి మొట్టమొదటైతే, యేసయ్య లాగా ఉండటం అనేటువంటిది దట్స్ అ డైరెక్షన్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి దినము కూడా ప్రభువులాగా ఉండటం, ప్రభువులాగా జీవించటం, ప్రభువుని పోలి నడవటం, ప్రభువుని వెంబడించటం, ఆయన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించటం, ఆయన శిష్యునిగా ఈ లోకంలో జీవించటం. ఈ ప్రాసెస్ అంతా దేని కొరకు? బికాస్ దట్ ఈస్ ద డైరెక్షన్స్ యూ నీడ్ టు టేక్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ద హెవెన్. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్య వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. ఈ రెండింటి గురించి కూడా స్పష్టంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు మన జీవితంలో ఒక గురి లేకుండా, ఒక గమ్యం లేకుండా, ఒక డైరెక్షన్ లేకుండా మనం వెళ్ళిపోతా ఉన్నాం. జాగ్రత్త, అవసరం లేదు. ఎందుకు నీ గమ్యం తెలుసుకోవాలి, ఎందుకు నీ డైరెక్షన్స్ తెలుసుకోవాలంటే దానికి కూడా కారణం లేకపోలేదు. నిన్ను కలవరపెట్టే రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, నీ జీవితం నిన్ను కలవర పెడతా ఉంది. రెండోది, నువ్వు ఎదుర్కోపోయేటువంటి మరణం నిన్ను కలవర పెడతా ఉంది. ఇవి రెండు కూడా కలవర పెట్టే వాస్తవాలు. ఇవి రెండు నీ కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు, నీ హృదయం కలవరానికి లోనవుతా ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. నువ్వు నాతో పాటు నిత్యము ఉండొచ్చు. నేనెక్కడుంటానో నువ్వు అక్కడే ఉంటావు. దట్ ఈస్ ద డెస్టినేషన్ విచ్ కెన్ టేక్ అవే ద ట్రబుల్ ఆఫ్ యువర్ హార్ట్. నీ జీవితంలో కలవరాన్ని తొలగించే అంశం ఏంటో తెలుసా? నువ్వెక్కడికి వెళ్తున్నావో నీకు స్పష్టంగా తెలిస్తే నీ జీవితంలో కంగారు ఉండదు, కలవరం ఉండదు. నువ్వెక్కడికి వెళ్ళాలో నీకు తెలుసు, పరలోకంకి వెళ్ళాలి తెలుసు, కానీ మార్గం అర్థం కావట్లే. నీ సొంత మార్గంలో నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. నీ సొంత డైరెక్షన్స్తో నువ్వు పరలోకానికి వెళ్ళావు. పరలోకానికి వెళ్ళాలంటే యేసయ్య మార్గంలోనే నువ్వు వెళ్ళాలి. యేసును పోలి నడుచుకున్న వాడే పరలోకానికి వెళ్తాడు. యేసును పోలి జీవించిన వాడే పరలోకానికి వెళ్తాడు. దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ లైఫ్. ఇవి రెండు నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో నీ జీవితానికి కలవరం ఉండదు. ఉదయకాల సమయంలో ఒకవేళ ప్రభు నువ్వు ఇంకా అంగీకరించలేకపోతే ప్రభు దగ్గరికి వస్తావా? ఎందుకు కలవరంతో నువ్వు జీవించాలి? ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీ జీవితానికి ఒక క్లారిటీ ఇస్తాడు. నీ ఫ్యూచర్ గురించి క్లారిటీ ఆయన ఇస్తాడు. ఆయన స్వీకరించడానికి నీకున్న ఆటంకం ఏంటి? ప్రభు దగ్గరికి వస్తావా? ఒకవేళ ప్రభువును మనం అంగీకరించినటువంటి వాళ్ళమైతే ప్రభువును వెంబడించేటువంటి క్రమంలో
అనేక సార్లు కలవరానికి లోనయ్యే అవకాశం ఉంది. శిష్యులు కలవరపడినట్లు యేసు ప్రభువారు కూడా కలవరపడినట్లు. అయినప్పటికీ కూడా మన భవిష్యత్తు మనం ఎరిగినప్పుడు, మన గమ్యం మనం తెలుసుకున్నప్పుడు, మన గురి మనకు అర్థమైనప్పుడు మనం కలవరంతో ఉండాల్సిన అవసరం లేదు. ప్రభు మీద ఆనుకొని ధైర్యంగా ముందుకెళ్దాం. అందులో లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. ఇంకా రక్షణ లేటువంటి వారికి రక్షణ మీరు దయచేయండి. రక్షించబడిన వారు తమ మార్గములను, తమ గమ్యమును ఎరిగిన వారై ఒక క్లారిటీతో ముందుకు కొనసాగటకు దేవా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ, ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగిస్తూ, ఎవరెటువంటి అవసరంతో ప్రభా నీ సన్నిధికి కూర్చున్నారు, నీవు ఎరిగినటువంటి వాడవు గనుక ప్రతి అవసరతను మీరు తీర్చి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు భూమి నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి, మా మనస్సును క్షమించండి, మమ్మ శోధులతో ఎక్క దుస్తుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయండి. ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.